ఒక అందమైన అడవిలో ఒక కోతి మరియు నక్క ఉండేవి. వాళ్ళు మంచి స్నేహితులు. ఒకరోజు కోతి చెట్టు మీద కూర్చొని, నేను ఈ అడవిలో తెలివైన వాణ్ణి, నాకెవరూ సాటిలేరు అని అంది. అప్పుడు నక్క నవ్వుతూ, తెలివి మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలి అని అంది. ఇద్దరూ నడుస్తూ అడవిలో ఆహారం కోసం వెతుకుతున్నారు. ఇంతలో వాళ్ళకి ఒక వల కనిపించింది. ఇది చిన్న విషయం, నేను చూసుకుంటాను అనుకుంటూ కోతి వెళ్ళి వలలో పడిపోయింది. నిన్ను కాపాడండి అంటూ కోతి అరవడం మొదలుపెట్టింది. నక్క చుట్టూ చూసింది. అది జాగ్రత్తగా ఆలోచించింది. ఒక్క నిమిషం, నేను ప్లాన్ చేస్తాను అంటూ కర్రతో వలను తెరిచింది. నక్క తెలివిగా వలను తెరిచి కోతిని కాపాడింది. కోతి వినయంగా, నన్ను క్షమించు మిత్రమా, నేను అహంకారంగా ప్రవర్తించాను. నిజమైన తెలివి అంటే జాగ్రత్తగా ఆలోచించడం. నక్క, అవును, వినయం ఉన్నప్పుడు మాత్రమే మనం నిజంగా తెలివైన వాళ్ళం. ఆ రోజు నుండి కోతి అహంకారాన్ని వదిలి వినయంగా మారింది. అహంకారం కంటే వినయం మరియు ఆలోచన గొప్పవి. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.